దేవాస్వి మీకందరికీ నేను ఎంత థ్యాంక్స్ చెప్పుకుంటేనో లేదు. నేను ఒక గ్రూప్లో నేను ఒక మెంబర్గా పోయి పారాయణం చేయాలనుకుంటుని మళ్ళీ నాకు తమిళ్ ఫ్రెండ్ ఒకటి నువ్వు అక్కడ పోయి చేసేస్తావు మాకు ఎట్లయితుంది వాస్వి మాత అంటే అందరికీ కదా నువ్వే నాకు చెప్తావా అంటనేసి అడగరి. దీనికి నాకు అప్పుడు ఇమ్మీడియట్గా అవును తను అడుగుతా ఉంది కదా ఎట్లా చేస్తాము అనేసి నాకు ఈ గైడెన్స్ ఇచ్చిందే శిరీష గారు. నాకు ఇట్లా వాళ్ళు చెప్తా ఉన్నారు నేను ఎట్లా చేసేది ఏంటంటే మీరు చెప్తారంటే మీరు చెప్పండా దాంట్లో ఏమీ లేదు అంటే ఇక్కడ అంటే ఇప్పుడు చాలామంది రాలేదు ఎలాంటే చెన్నై అక్కడి అంతా ఉండరు వాళ్ళందరూ మీ వాయిస్ మెసేజే మాకు చాలు అంటానండి. నేను వాయిస్ మెసేజ్లో పెట్టి వాళ్ళంతా వినిన దానికి నా వాయిస్ ఎట్లున్నో ఏమో నాకు తెలియదు కానీ వాళ్ళంతా చాలా ఒక్కొక్క వారమును ఎట్లా అంటే గురువారం వచ్చేపటికి అక్క ఇంకా పెట్టలేదు అని నాకు మెసేజ్ చేస్తా ఉండ్రి. ఏమిటంటే ఆ గ్రూప్లో నేను గ్రూప్ అడ్మిన్ లాక్ చేసేసిండే అంటే వేరే వేరే మెసేజెస్ వస్తుంది మన ఫోన్లు మొదలే హైక్ అయిపోతుంది అనేసి దీనికి ఎంత బాగా అడిగి ఎంత ఇదిగా చేస్తూ ఉండ్రి. నాకు నిజంగా ఒక్క మాటంతో ఒక అధ్యాయంలో వాసవి మాత ఆత్మార్పణ దినం నాడు నాకు చెప్పేదానికి చాలా కాలే అది చదువుతా ఉంటే 4-5 మాటలు చదివి రికార్డ్ చేసి డెలీట్ చేస్తుంది. అది చాలానే ఇప్పుడు నాకు ఉత్తరాయితా ఉంది. నాకు అప్పుడు ఏమనిపించంటే మన వాసవి మాత దీంట్లో మనం ఉన్నామే ఆమె ఎంత మంచి ఇదే అహింసాతత్వము మనకి బోధించే ఇంటర్ క్యాస్ట్ చేసుకోకూడదు అంట చెప్పా. కానీ మన జనం ఇప్పుడు ఎక్కడికి పోతా ఉండరు ఎప్పుడు చూస్తేనో ఒకరి మీద ఒకరు చెప్పుకునేది ఆడుకునేది అట్లంతా చేస్తూ ఉండరు. అందరూ పోయి ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్కి పోయి పుడతా ఉండరే మన కులదేవత పాలసీనే ఫాలో అవుతూ ఉండలేదు అనేసి చాలా బేజారుగా ఉంది. కానీ ఆ మాతనే చూసుకొని ఇంకా నెక్స్ట్ అందరికీను ఇప్పుడు ఈ ఒక ప్రొసీజర్ పెట్టుకున్నారు కదా ఇంట్లో అందరూ వినిండారు. నాకంటూ ఈ తమిళనాడులో వినిండేది అందరూ నా వాయిస్ మెసేజే అట్లా అందరూ ఇంటా ఉండరు. వాళ్ళ ఇంట్లో అందరూ పొద్దునే పూట శుక్రవారం నాడు వేస్తారంట వాళ్ళు సాయంత్రం చెప్పేటోడే నాకు తెలుస్తూ ఉంది. ఇంట్లో అందరూ ఇంటా ఉండరు అంటే నిజంగా ఆ వాసవి మాత మనోడికి మంచి బుద్ధి ఇస్తుంది అనేసి నేను మళ్ళీ ఆ మాతతో కోరుకుంటాను. మీకందరికీ పేరు పేరున ధన్యవాదాలు. నేను ఆ రోజు ఒకరా చాలా ఇదనుకొని వాయిస్ మెసేజ్ పెట్టిన దానికి మళ్ళీ నెక్స్ట్ డే ఎంత బాగా మెసేజ్ పెట్టి కదా యాలక్క నీ వాయిస్ అట్లుండే ఇన్నాళ్ళు మేము ఇంటిమి ఎప్పుడు అట్లా కాలే ఈరోజు ఏమక్క ఏమి ఒళ్ళకేమన్నా బాధనా ఏమి అనే తర ఆడితే నిజంగా నాకు అప్పుడు ఎంత సంతోషమాయంటే నేను చెప్పిన దానికి సార్థక్ మాయ అంటనేసి చాలా సంతోషమాయ. ఒక మాట ఒక అధ్యాయం చెప్పేతోడు నేను బద్రీనాథ్ టూర్ పోయింది గురువారం నాడు మీకు పంపించాల నేను వాయిస్ మెసేజ్ అక్కడేం ఉంటుంది కదా నెట్వర్క్ అనుకుంటున్నాను. నేను పోయేపొద్దుకి ముసూరిలోనే నాకు స్టాప్ అయిపోయా నెట్వర్క్ లేదు. ఏమా ఇవది ఇట్లా అయిపోయినాయి పాపం వాళ్ళంతా కాచుకుంటారు కదా ఎట్లు చేసేది నువ్వే ఇదన్నాలా అంటే వాడిని హోటల్లో అడిగితే లేదు మేడం ఈ రోజంతా ఎక్కడ మీ ఈ పక్క పైకిలే ఆ పక్క పైకిలే బ్రిడ్జ్ కూలిపోయింది అంట అనేసారు. బద్రీ యాత్ర ఎట్లు చేసేది అనేసి ఒక ఇదిగా ఉండే 1 డే ఫుల్ ట్యూస్డే నేను ఆ అమ్మని తెలుసుకొని కొనుక్కుంటుని అమ్మ నువ్వే దావ చూపించాలా అనేసి నెక్స్ట్ డే మార్నింగ్ హోటల్లో చెప్పా అమ్మ అది వేరే బ్రిడ్జ్ రెడీ చేసినారు మీ ప్రయాణం కంటిన్యూ చేయొచ్చు అని. నిజంగా నేను అప్పుడు అనుకుంటుని అమ్మ నీది పారాయణం నాది మిస్ అవుతుందే పాప నా నుంచి వాళ్ళంతా ఇదైతారే ఎట్లా అంటే అనుకుంటుని నిజంగా అవ్వద్దు ఆ తల్లితో నేను ఒక ఇదనుకోండి నిజంగా సార్థకమాయ. అదే మాదిరి నేను చెప్పింది ఇప్పుడు మన కులదేవత అయిన వాసవి మాత అహింసాతత్వము ఇంకొక క్యాస్ట్ ఇంటర్ క్యాస్ట్ది కొంచెం అది మనం ఫాలో చేస్తే నిజంగా చాలా బాగా ముందు పడతాము. చాలా చాలా థ్యాంక్స్ మీకు అందరికీ పేరు పేరున థ్యాంక్స్. నేను ఈ కార్యక్రమం చేస్తాను అంటేనే ఒకర ఎంత ఇండిపెండెంట్గా వాళ్ళంతా స్పాన్సర్ చేసేకి వచ్చిరే వాళ్ళందరికీను పేరు పేరున థ్యాంక్స్. ఆ పదము చిన్నిది అంతే వాళ్ళకందరికీ నేను ఎప్పుడూ మనసా స్మరిస్తూనే ఉంటాను. జై వాసవి జై వాసవి.